సమ్మరు బాగా స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్య ఎండలు బాగా ఎక్కువైపోతున్నాయి కదా రోజు రోజుకి. మా పిల్లలు పాయసం చేయమ్మా అంటే మార్నింగ్ నుంచి అడిగితే నేను చేసే టయానికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నేను చేస్తున్నప్పుడు సడన్గా వచ్చి ఏదో అడిగారు. ఇటు తిరిగి చూసేటప్పటికి ఇవి మాడిపోయాయి. బట్ ఎక్కువ మాడలేదు, సరే అని చెప్పి వేసేస్తున్నా. నేను ఇంకా సేమియా వేయకుండా ఓన్లీ ఈ సగ్గుబియ్యంతో మాత్రమే చేస్తున్నాను. సగ్గుబియ్యం పాయసం తీసుకుంటే చలవ చేస్తుంది. ఈ సమ్మర్లో ఇది మంచిదన్నమాట. సో మా పిల్లలకైతే ఓన్లీ ఇలానే చేసి పెడుతున్నా. ఇంకొక విషయం ఏంటంటే సేమియా వేసి కొంచెం థిక్‌గా చేసుకుంటే సేమియా పాయసమైనా, ఇలాగ సగ్గుబియ్యం పాయసమైనా కూల్‌గా తింటే చాలా బావుంటుంది. నాకైతే కొంచెం ఫ్రిడ్జ్‌లో అలా పెట్టేసి చల్లగా తినడం ఇష్టం. వేడిగా తినడం ఇష్టం ఉండదు. మీలో ఎంతమందికి పాయసాన్ని అలాగా చల్లగా తినే అలవాటు ఉందో చెప్పండి. ఇక్కడైతే సగ్గుబియ్యంతో మాత్రమే చేశాను. కొంచెం జావలాగా చేశాను. బెల్లంతో వేశాను. ఇంకా మనం ఏదైనా చేస్తున్నాము స్పెషల్‌గా అంటే మన పిల్లలు వెనకాల తిరుగుతూ ఉంటారు కదా! ఏం చేస్తున్నావమ్మా అని చెప్పి. ఇంకా బెల్లం వేశాక వీటిని ఎక్కువ సేపు ఉడికించకూడదు. జస్ట్ మూత పెట్టేసేయాలి అంతే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.